మీకు కలిసినాక ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వస్తుందా? కలిసిన తర్వాత మళ్ళీ మళ్ళీ యూరిన్ పోవాలనిపిస్తుందా? అయితే జాగ్రత్తగా ఉండండి. ఇది హర్పిస్ ఇన్ఫెక్షన్ మొదటి లక్షణం కావచ్చు. రీసెంట్గా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చి చెప్తున్నాడు, డాక్టర్ గారు నాకు కలిసిన తర్వాత ఫ్రీక్వెంట్గా మళ్ళీ యూరిన్ పోవాల్సి వస్తుంది. కొన్ని కండిషన్లో ప్రతి 15 నిమిషాలు 20 నిమిషాలకు ఒకసారి వెళ్తున్నా. ఇలా లాస్ట్ 2 నెలల నుంచి అవుతుంది డాక్టర్ గారు. యూరిన్ టెస్ట్ ఏమో నెగిటివ్ వచ్చింది. మూత్రంలో మంట లేదు, నొప్పి లేదు, కానీ మళ్ళీ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి కండిషన్లో నేను ఏం చెప్పాను, ఒక హర్పిస్ టెస్ట్ చేయించమని చెప్పాను. హర్పిస్ టెస్ట్ చేయించితే ఏం తెలిసిందంటే హర్పిస్ పాజిటివ్ వచ్చింది. డీటెయిల్గా అడిగితే డాక్టర్ గారు నేను 6 months బ్యాక్ నేను బయట కలిసాక ఈ లాస్ట్ 3 నెలల నుంచి ఇలాంటి లక్షణాలు కనిపించినాయండి. సో మీకు కూడా ఇలా ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వస్తుంది అని మీరు అది ఏదో యూరిన్ ఇన్ఫెక్షన్ అని నెగ్లెక్ట్ చేస్తున్నారా? అయితే అది చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అలా అనిపిస్తుందంటే ఎంత మందులు వాడినా తగ్గట్లేదు, ఏ రిపోర్ట్లో వస్తలేదు అంటే ఇమ్మీడియట్గా హర్పిస్ ఇన్ఫెక్షన్ టెస్ట్ చేయించండి, లేదా డాక్టర్తో కన్సల్ట్ అవ్వండి.